ఆల్రెడీ పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఏమంటారు? అవునండి, లీగల్ ప్రక్రియ కొనసాగుతుంది. మాకు న్యాయం చేశారు, మాట ఇచ్చా న్యాయం చేశా. ఇప్పుడు అంటే మా కమిషన్ వారి దగ్గర ఆర్డర్ కాపీ ఉంది, అది తీసుకొని వచ్చి నెక్స్ట్ డీజీపీ గారికి వెళ్ళి, అలాగే లీగల్ గా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాధితులు చాలా మంది ఉన్నారు. ఫర్దర్ గా ఎక్కడెక్కడ కేసులు నమోదవుతాయి అనేది నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు వరకు కేవలం మన రాష్ట్రాలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది క్రైమ్ జరిగిందని చెప్పేసి బాధితులు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. మీ దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉన్నాయి? సబ్మిట్ చేశాం కదా, ఓకే. సబ్మిట్ చేయబట్టే కదా ఆర్డర్ కాపీ ఇవన్నీ జరిగేది. ఇంకా ఫర్దర్ గా నేను ఒకటొకటి మీకు సబ్మిట్ చేస్తాను. బాధితులు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు. కొన్ని ఎథిక్స్ పరంగా ఇప్పుడు చెప్పలేను, నేను భవిష్యత్తులో నేను చెప్తాను. ఒకవేళ ఒక అడ్వకేట్ గా ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది? అది 7 years అనుకున్నాం మేము. 7 years నేరాలు ఇవన్నీ వ్యవస్థీకృత నేరాలు. సో ఖచ్చితంగా 7 years వరకు పక్క. అయితే అండ్ వర్షిని మీకు కూడా ఎప్పుడైనా మాట్లాడిందా? వర్షిని మాట్లాడలేదు. వీళ్ళ పేరెంట్స్ మా ఇంటి దగ్గర ఉంటారు, అంటే మాది విజయవాడ, వీళ్ళు మంగళగిరి. చిన్నప్పటి నుంచి వర్షిని నాకు తెలియదు నాకు పరిచయం లేదు. వాళ్ళు నాకు క్లయింట్ ద్వారా పరిచయం అంతే. అంటే ఆ ఉద్దేశం అంటే మీరు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. Yes, ఒక న్యాయవాదిగా. న్యాయవాది హెల్ప్ చేస్తాను, అంతేగాని అలా ఉంది మీరు వచ్చినా చేస్తా. సమాజం కోసం, సమాజ పరిరక్షణ కోసం ఎక్కడైనా అన్యాయం జరిగినా ఆజాద్ ఉంటాడు, మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. మీరు తీసుకొచ్చినా నేను చేస్తా, అట్లేం లేదు. ప్రజా సమస్య ఎవరిని మోసాలు చేసిందంటే మీరు గంటలు దిగారు. 100%. మా లాయర్ చేసిన సామాజిక ఈ ప్రొఫెషన్ లో నీకు నాకు వ్యక్తిగత ఏముంటుంది? యువర్ ప్రొఫెషన్ మై ప్రొఫెషన్, దట్స్ ఆల్. ఎవరు ఇందులో ఒకటి చెప్తున్నా, ఎవరికి వ్యక్తిగతంగా మేము కాదు. అంటే డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మీరు అంత డ్రామాలు చేస్తారు. అది నాకు తెలియదు అండి, అంత డీప్ గా తెలియదు. లీగల్ సబ్జెక్ట్ మాత్రం నాకు తెలుసు. అంటే ఇంకా పర్సనల్ విషయాలు అంటే వాళ్ళని అడగండి. మీకు డబ్బులు ఇవ్వలేదా అంటే ఎవరు నాకేం లేదు.